రిజల్ట్కి ఇట్లా కూర్చొని సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదే క్రమంలో ఈరోజు జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఎప్పట్లానే ఏ రిజల్ట్స్ వచ్చినా చాలా చక్కగా తెచ్చుకునే మన భాష్యం విద్యా సంస్థలో ఈరోజు కూడా మంచి ఫలితాలని స్టూడెంట్స్ ఆవిష్కరించారు. అందులో వెంకట సాయి చక్రి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 33rd ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. మరి ఆ వెంకట సాయి చక్రి మరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 33rd ర్యాంక్ తెచ్చుకున్నందుకు మరి విద్యా సంస్థల మేనేజ్మెంట్ తరఫున, స్టాఫ్ తరఫున, అందరి తరఫున అబ్బాయికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అది ఒక్కటే కాకుండా వెంకట సాయి చక్రికి ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఆల్ ఇండియా 33rd ర్యాంకుతో పాటు సపోర్టింగ్గా ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. శ్రీకర గణేష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 104th ర్యాంకు తెచ్చుకోవడం జరిగింది. ఆకాష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 108th ర్యాంకు తెచ్చుకోవడం జరిగింది. టి విక్రమ్ లెవి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 146th ర్యాంక్. జస్వంత్ బాలాజీ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 151st ర్యాంక్. సాయి మనోజ్ఞ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 152nd ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. ఈ మొత్తం ఆరుగురు మాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 152 లోపు 6 ర్యాంకులు ఉండటం మరి అది భాష్య విద్యా సంస్థకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఓపెన్ కేటగిరీలో తెచ్చుకున్నాయి. ఇక టోటల్ ఆల్ కేటగిరీస్ ఉంటాయి. అన్ని కేటగిరీస్ తీసుకుంటే వెంకట సాయి చక్రి ఆల్ ఇండియా 3rd ర్యాంక్, ఆకాష్ ఆల్ ఇండియా 11th ర్యాంక్, యశ్వంత్ ఆల్ ఇండియా 11th ర్యాంక్, షణ్ముఖ సాయి ఆల్ ఇండియా 15th ర్యాంక్, విక్రమ్ లెవి ఆల్ ఇండియా 21st ర్యాంక్, జస్వంత్ బాలాజీ ఆల్ ఇండియా 22nd ర్యాంక్, లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా 26th ర్యాంక్, సాయి చక్రి ఆల్ ఇండియా 33rd ర్యాంక్, పార్థసారథి ఆల్ ఇండియా 36th ర్యాంక్, సిహెచ్ దివ్యశ్రీ ఆల్ ఇండియా 42nd ర్యాంక్. నాకు జేఈ అడ్వాన్స్ రిజల్ట్లో ఓపెన్ కేటగిరీ 33rd ర్యాంక్ వచ్చింది. మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3rd ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్కి రావడానికి వెనకాల మా పేరెంట్స్ సపోర్ట్ కానీ, మా ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ, రామకృష్ణ సార్ సపోర్ట్ కానీ చాలా ఉంది. దీనికోసం నేను డైలీ 14 hours వర్క్ చేసేవాడిని. ఎప్పటికప్పుడు ఎర్రర్స్ మీద వర్కింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. మాకు పెట్టిన షెడ్యూల్ కానీ, అక్కడ ఇచ్చిన వర్క్ షీట్స్, ఎగ్జామ్స్ నాకు చాలా ఉపయోగపడ్డాయి. నేను భాష్యానికి చాలా రుణపడి ఉంటాను. ఈ ర్యాంక్ రావడానికి చాలా సహాయం చేసింది భాష్యం నాకు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి మనోజ్ఞ గుత్తికొండ. నాకు రీసెంట్గా జరిగిన జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో నాకు ఆల్ ఇండియాలో 152nd ర్యాంక్ వచ్చింది. అలాగే ఇంతకుముందు జేఈ మెయిన్స్లో 100% ఆల్ ఇండియా 18th ర్యాంక్ వచ్చింది. ఈ అచీవ్మెంట్స్ వెనకాల నేను రోజుకి 14 hours కష్టపడ్డాను. ఎవ్రీ స్టెప్లో డిసిప్లిన్గా ఉండటానికి ట్రై చేశాను. అండ్ దాని వెనకాల మా మదర్ ఎఫర్ట్ కూడా ఎంతో ఉంది. ఎప్పుడు నన్ను డిసిప్లిన్డ్గా ఉండమని, ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేయమని చాలా మోటివేట్ చేసేవాళ్ళు. అండ్ మా ఫాదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. అండ్ మా భాష్యం ఫ్యాకల్టీ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఎవ్రీ స్టెప్లో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. నేను చేసే ప్రతి మిస్టేక్ స్పాట్ చేసి నన్ను ఇంకా ఎలా బెటర్ అవ్వాలి అని చెప్పేసి రోజు చెప్తా ఉండేవాళ్ళు. వాళ్ళ సపోర్ట్ లేనిదే అసలు నేను ఇవాళ ఇక్కడ ఉంటానని ఊహించుకోవటానికి కూడా నాకు లేదు. ఎందుకంటే నేను ఐఐటి ఫౌండేషన్ లేకపోయినా కానీ ఈ 2 yearsలో మా టీచర్స్ నాకు చెప్పిన లెసన్స్, నా మీద పెట్టిన ఎఫర్ట్ అండ్ దెన్ నాకు ఇచ్చిన మోటివేషన్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నాను. అలాగే భాష్యంలో మా చైర్మన్ రామకృష్ణ సార్ అండ్ హనుమంతరావు సార్ వాళ్ళ సపోర్ట్ కూడా ఎప్పుడు స్టూడెంట్స్కి ఉంటుంది. ఎప్పుడు నన్ను స్ట్రెస్డ్ అవుట్ చేయలేదు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు అండ్ చక్కగా చదువుకోమని చెప్తూ ఉంటారు. ఎప్పుడు నాకు స్ట్రెస్ అని ఫీల్ అయిపోయి అలా ఉండేది కాదు. ఎప్పుడు నవ్వుతా చక్కగా హ్యాపీగా చదువుకున్నాను అండ్ దెన్ హ్యాపీగా రిజల్ట్తో వెళ్తున్నాను. ఇవాళ నేను నా డ్రీమ్ కాలేజ్